श्री तिरुपति गंगा देवी देवदया ओम हरि ओम नमस्करिष्ये ओम हरि ओम हरि ओम हरि ओम गणानां च गणपतिं भवामहे महादेवाय नमः ओम हरि ओम महादेव ओम स्नाच्छायाय विद्महे तन्नकुमारी धीमहि तन्नो प्रचोदयात् तिरुपति गंगा देवी नमः ओम हरि ओम महादेवाय नमः ओम महासर्वभूतैकप्रदाय नमः सर्वेश्वर्यप्रदायकाय नमः ब्राह्मणे नमः वैष्णवे नमः गौमारिण्ये जैरुण्ये नमः वैष्णवाहिन्ये नमः गुणासिद्ध्ये नमः लघिमासिद्ध्ये नमः श्रीसिद्धे नमः प्राणासिद्धे नमः सर्वार्थसिद्धिप्रदे देवे सर्वकामसिद्धये आरोग्यम् आयुष्यं श्रीं देवी मैकी समय मैकी प्रहस्य साहिने नमो द्वयं वै श्रवणाय कुर्मः समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददात कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराज्यमाधिपत्यमे समन्तपर्ययेष सार्वभौमः सर्वायुषां दाधातु पुरिभ्यः श्रीनारायण वासुदेवाय श्री महादेव्यै नमः ओम दासवेद सुमापधामिकदाशनः अग्निवर्णं संसारचरति मेवाचनं जन्मवलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये परहितुषे नमः ओम అటు పక్కమా లైటింగ్ కన్ఫ్యూజన్ అవ్వద్దు. కన్ఫ్యూజన్ అవ్వద్దు. పెట్టుకునిందా అంతే.
చాలే శ్రీ మాత్రే నమః. దసరా నవరాత్రుల్లో భాగంగా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు 9వ రోజు భాగంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తాదులు అనేక మంది దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. అలానే మనకు రేపు 2వ తేదీ ఉదయం నుంచి మనకు అమ్మవారికి మారెమ్మకు గంగమ్మకు ఇరువురి అమ్మలకు ఉదయం పంచామృత అభిషేకం తర్వాత సుగంధ ద్రవ్య అభిషేకము, ఈ మారెమ్మకు గంగమ్మకు విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ, తరువాత 10:30 దుర్గా హోమం ప్రారంభమవుతుంది. దుర్గా హోమం 12 గంటలకు పూర్ణాహుతి విశేషమైనటువంటి హోమ ద్రవ్యములతో అనేక విశేషమైనటువంటి వనమూలికలతో హోమం చేస్తున్నాము. ఆ వనమూలికల భస్మము ఆ వనమూలికల యొక్క పొగ వల్ల, ధూపం వల్ల మనకు శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలన్నీ తగ్గుతాయని మనకు శాస్త్రంలో ఉన్నది. అలాంటివి శాస్త్రీయంగా ఉన్నటువంటి హోమ ద్రవ్యములతోనే మనము హోమం చేస్తున్నాము. అలానే మనము రేపు 2వ తేదీ సాయంకాలం 5 గంటలకి అగ్నిగుండ ప్రవేశం అనేది జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశము వలన ఎవరైతే వారి యొక్క మనోరథములు అనగా మనస్సులో ఏమైనా తలుచుకొని అగ్నిగుండ ప్రవేశము చేసిన తరువాత అవి సకాలంలోనే అవన్నీ కోరికలన్నీ నెరవేరుతాయనేసి మనకు శాస్త్రవచనము. అలానే మనకు అగ్నిగుండ ప్రవేశం వలన కొంతమందికి మానసిక రుగ్మతలు అనేది ఉంటాయి. అలానే శారీరక రుగ్మతలు, శరీరంలో ఎటువంటి యొక్క రోగాలు కానీ, ఎటువంటి బాధలు కానీ, కొంతమందికి మనోవ్యాధి ఉంటుంది. అలాంటి మనోవ్యాధి అలాంటివన్నీ కొన్ని యొక్క రుగ్మతలన్నీ తగ్గుతాయి. వాటిని అగ్నిగుండ ప్రవేశం వలన అగ్నిగుండంలో మనము అగ్నిగుండం కూడా ఏదో వెలిగించినామా అని కాకుండా దానికి కూడా అగ్నిగుండం కూడా యొక్క సశాస్త్రీయంగా దానికి హోమం అగ్నిగుండం దగ్గర హోమం చేసే అగ్ని ప్రజ్వలం చేస్తాం. మనం ఏదో కర్పూరంతో వెలిగించేసి అగ్నిగుండం వెలిగించినాము అని కాకుండా అగ్నిగుండం దగ్గర కూడా రేపు 12 గంటలకు పైన హోమం అనేది జరుగుతుంది. అక్కడ పూర్ణాహుతితో అగ్ని ప్రజ్వలం చేసి ఆ హోమాగ్నిలో ప్రవేశిస్తారు. కాబట్టి అనేకమైనటువంటి మనోరథములు సిద్ధిస్తాయి అనేసి మనకు శాస్త్రంలో ఉంది. అగ్నిగుండము ప్రవేశం చేయదలసిన వారు ఉదయాన్నే కమిటీ వారి దగ్గర పేర్లు నమోదు చేసుకొని వారు సూచినటువంటి సూచికల ద్వారా అగ్నిగుండ ప్రవేశం చేయవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాము. అలానే విశేషముగా ఈ 9 నవరాత్రులు విశేషముగా అమ్మవారు అనేకమైనటువంటి అవతారాలలో దర్శనమిచ్చి మనకు మన యొక్క కోరికలన్నీ తీరుస్తూ కొంగు బంగారంగా భక్తుల యొక్క మనస్సులో ఎటువంటి కోరికలున్ననో తీరుస్తూ ఇక్కడ బీసీ కాలనీలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ కానీ మారమ్మ కానీ మనకు అనేకమైనటువంటి ఆశీస్సులు ఇచ్చారు. రేపటితో మనకు ఉదయాన్నే కార్యక్రమాలతో ప్రారంభమయ్యి సాయంకాలం అగ్నిగుండ ప్రవేశముతో మనకు యొక్క కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. శ్రీ మాత్రే నమః. పరాశక్తి రేపు శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊర్లో రేపు 10:30కి హోమం ఉంటుంది. హోమం అయినాక 3:30కి 3:30, 4కి గరిగి ఉంటుంది. గరిగి అయినాక సాయంకాలం 6 గంటలకి అగ్నిగుండం ఉంటుంది. అగ్నిగుండం అయినాక ఈ పూజ అనేది మనకి ముగిస్తుంది. ముగిచ్చేసి రేపు అన్నదానాలు ఉంటుంది. రేపు మధ్యాహ్నము రేపు సాయంత్రం 2 పూట్ల అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ వచ్చి ఈ ప్రోగ్రాం కలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లే మన మీడియా సోదరికి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ
ఫోటో తీస్తే టీవీలో వచ్చేది. మూసుకుంటారు. లైటింగ్ వెయిట్ చేయండి, వెయిట్ చేయకుండా తినండమ్మా. చాలా కొంచెం మళ్ళీ చూసుకోండమ్మా. సరే కొంచెం ఫుడ్ పక్కన పెట్టుకుందా. అడ్డం పెట్టుకుంటాం. నాకు